గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్యారెక్టర్స్ ఇండియన్ పురాణాల నుంచి, స్టోరీ ఇండియన్ హిస్టరీ నుంచి, స్క్రీన్ ప్లే ఇండియన్ ఫిలాసఫీ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఈ వీడియోలో కర్మ ఫిలాసఫీని ఎలా వాడుకున్నారో చెప్తాను. ఇది జస్ట్ చిన్న టీజర్ మాత్రమే. మహాభారతానికి, రామాయణానికి, ఈ స్టోరీకి ఉన్న సంబంధం గురించి ఆల్మోస్ట్ 15 వీడియోస్ చేస్తాను. ఈ క్యారెక్టర్ గుర్తున్నాడా? సిరీస్ వీడి మీద ఓపెన్ అవుతుంది. మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ వీడి వల్లనే జరుగుతుంది. వీడి మెడ మీద కత్తి పెట్టినా సరే నిజమే మాట్లాడతాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఎపిసోడ్కి ఒక క్యారెక్టర్ లెక్కను చంపేస్తారు, కానీ వీడి తప్ప ఎవ్వరూ వాళ్ళ ఫ్యామిలీని గురించి బాధపడుతూ చనిపోరు. ఈ కర్మ ఎఫెక్ట్ నెడ్ స్టార్క్ అనుభవిస్తాడు. ఇదే సిచ్యువేషన్లో మెడ మీద కత్తి పెడితే నెడ్ స్టార్క్ మాత్రం నిజం చెప్పలేకపోతాడు. తన ఫ్యామిలీని చూసి బాధపడుతూ చనిపోతాడు. అదే కర్మ అంటే. ఇలాగే రాముడు వాలిని చెట్టుచాటు నుండి చంపేస్తాడు. చనిపోతూ వాలి రాముడిని, ఈ భూమి మొత్తం మీద నీకంటే మంచివాడు లేడు అని అంటారు, అలాంటి నువ్వు చెట్టుచాటు నుండి చంపటం ఏంటి అని అడుగుతాడు. దానికి రాముడు, నువ్వు కోతివి, అంటే జంతువువి, జంతువుల్ని మనుషులు దాక్కొని ట్రాప్ చేసి చంపడం ధర్మం ప్రకారం కరెక్ట్ అని చెప్తాడు. రాముడికి తాను దేవుడు అని తెలియదు. రాముడు చెప్పిన ప్రకారం అది కరెక్టే, కానీ మనుషులైనా దేవుళ్ళు అయినా కర్మ అనుభవించాల్సిందే. కృష్ణావతారంలో అడవిలో పడుకొని ఉంటే ఒక వేటగాడు కృష్ణుడి పాదాన్ని చూసి జింక, అంటే జంతువు అనుకుని బాణం వేస్తాడు. వచ్చి చూస్తే కృష్ణుడి గాయమై ఉంటుంది. వేటగాడు దానికి బాధపడుతుంటాడు. అప్పుడు కృష్ణుడు, గత జన్మలో నువ్వు వాలివి, నిన్ను జంతువు అనుకొని చెట్టుచాటు నుండి చంపేశాను, ఇప్పుడు నువ్వు నన్ను జంతువు అనుకొని చెట్టుచాటును ఉండి బాణం వేశావు, ఇది కర్మఫలం అని చెబుతాడు. కృష్ణుడు ఆ గాయం వల్లనే అవతార సమాప్తి చేస్తాడు. అదే కర్మ అంటే. నిజంగా ఇండియన్ పురాణాల ఇంపాక్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ మీద ఇంత ఉందా అని అనిపించవచ్చు, కానీ నేను దీని మీద ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తాను. గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్క్రీన్ ప్లే మొత్తం ఇండియన్ పురాణాల స్టైల్లో సాగుతుంది. పురాణాలు అంటం కంటే హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ పురాణం అనే వర్డ్కి మీనింగ్ పూర్వం జరిగినది అని, కాబట్టి పురాణం అనే వర్డ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ అనే పదం ఈ వీడియో సిరీస్లో చాలా ఎక్కువ వాడాల్సి వస్తుంది రీసెంట్ ఇండియన్ హిస్టరీ కాంటెక్స్ట్లో. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో అసలు కథ స్టార్ట్ అయింది అని ఎప్పుడు అనుకున్నారు? జేమీ లానిస్టర్ బ్రాన్ స్టార్క్ను గోడ మీద నుంచి కిందకు వేసినప్పుడు కానీ, కింగ్ ఆఫ్ 7 కింగ్డమ్స్ రాబర్ట్ బెరాథియన్ చనిపోయినప్పుడు కానీ, జాఫ్రీ బెరాథియన్ రాబర్ట్ బెరాథియన్ కొడుకు కాదు అని నెడ్ స్టార్క్ తెలిసినప్పుడు కానీ, నెడ్ స్టార్క్ను చంపినప్పుడు కానీ అని అనుకుంటారు. కానీ అసలు కథ వీడిని చంపినప్పుడు స్టార్ట్ అయింది. నెడ్ స్టార్క్ వీడిని చంపడం వలన పాపం తెచ్చుకున్నాడు. సో అందుకే ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషన్లో చనిపోయాడు. అక్కడి నుంచి సైకిల్ ఆఫ్ కర్మ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యామిలీ పడే కష్టాలు, కథలు అన్నీ ఒక సిరీస్ లాగా తయారవుతాయి. నెడ్ స్టార్క్ అంటే దారుణం డేనెరిస్ టార్గెరియన్ది. డేనెరిస్ టార్గెరియన్ చంపటం క్లాసిక్ రైటింగ్కి ఇంకొక ఎగ్జాంపుల్. ఈమె చనిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఆడియన్స్ అంతా తిట్టుకున్నారు. వాళ్ళ కోపం అంతా IMDb రేటింగ్ మీద చూపించారు. ఈ గ్రాఫ్ చూడండి. లాస్ట్ సీజన్ వలన ఓవరాల్ షో రేటింగ్ ఎలా పడిపోయిందో, కానీ ఆ క్యారెక్టర్ ఎండింగ్ ఎలా ఉండాలనేది రైటర్ చేతిలో కూడా లేదు. డేనెరిస్ స్లేవ్స్ని విడిపించటం, స్లేవ్ ట్రేడర్స్ని చంపటంలోనే ఆనందం వెతుక్కుంటుంది. కానీ ఈ పనులు చేసినప్పుడు ఆమెకు తెలియకుండా ఆమె ఆనందం ప్రైడ్గా మారుతుంది. జనాలకు ఏమి కావాలో నాకే తెలుసు, వాళ్ళకి తెలియదు అని అనుకుంటుంది. ప్రైడ్ అనేది ఇండివిజువల్ ఎంత పెద్ద పాపం అంటే, దానాలు చేసి తనకంటే మంచివాడు ఎవడూ లేడు అని ఫీల్ అయ్యి బలిచక్రవర్తి అహాన్ని చంపడానికి ఏకంగా మహావిష్ణువే వామనావతారంలో వస్తాడు. బలిచక్రవర్తి గురించి తెలియదు, కానీ మామూలుగా అయితే మంచితనం అహాన్ని పెంచుతుంది. నేను మంచి చేయాలి అనే దగ్గర నుంచి నేను చేసేదే మంచి, నాకు మాత్రమే తెలుసు అనేంత వరకు తీసుకెళ్తుంది. దానివల్లనే డైనరస్ డిక్టేటర్లా తయారయ్యి జనాలను చంపుతుంది. తాను చెప్పినట్టు అందరూ వినాలంటుంది. అప్పటి వరకు తాను స్లేవ్ ట్రేడర్స్ని ఎందుకు చంపిందో, తర్వాత తాను అలాగే తయారయ్యి జాన్ స్నో చేతిలో చనిపోతుంది. ఆడియన్స్ మాత్రం ఏం అందంగా ఉందనో, నిజాయితీగా ఉందనో, డ్రాగన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుందనో, అన్యాయం జరిగిందనో కనెక్ట్ కావచ్చు. కానీ రైటర్కి మాత్రం ఒకటే గోల్, దేవుడు ఎలా జడ్జ్ చేస్తాడో తాను కూడా అలానే జడ్జ్ చేయాలి. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో బ్యూటీ ఏంటంటే, ఆడియన్స్ ఎమోషన్స్కి ఈ వెంట్రుక్కి ఇచ్చినంత వాల్యూ కూడా ఇవ్వడు రైటర్. రైటర్ ఒక దేవుడిలా బిహేవ్ చేస్తాడు. నెడ్ స్టార్క్ రాజు వీరుడు అయినంత మాత్రాన గొప్పగా ట్రీట్ చేయటం, ఇంకొకటి సామాన్యుడు పిరికివాడు అయినంత మాత్రాన తక్కువగా ట్రీట్ చేయటం ఉండదు. తప్పు చేస్తే ఎవరికైనా కర్మ అనుభవించాల్సిందే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సమోహం సర్వభూతేషు నమే దేశేస్తి న ప్రియః అంటాడు. అంటే నేను సమస్త భూతంలో యందు సమదృష్టి కలిగి ఉంటాను, నాకెవరూ శత్రువు కారు, ఎవరూ ప్రియమైన వారు కారు అని. నిజంగా దేవుడు డ్యూటీ ఎక్కితే ఎవరిని చంపాలి, ఎవరిని ఎక్కడ ఇరికించాలి, ఎవరిని ఎక్కడ లేపాలి, ఎక్కడ కిందకి తోసేయాలి అనేవి ఎంత కర్కశంగా ఉంటాయో ఈ సిరీస్లో కూడా అంతే. అసలు ఈ సిరీస్ తీసింది ఒక స్టోరీనో, ఒక బంచ్ ఆఫ్ స్టోరీస్నో చెప్పడానికి కాదు.
ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి జరిగింది, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ ఫిలాసఫీ ఏంటి, నేచర్ రూల్స్ ఏంటి అని చెప్పడానికి రాశారు. ఆంథ్రోపాలజీలో అవుట్ ఆఫ్ ఆఫ్రికా అని ఒక థియరీ ఉంటుంది. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ ఆఫ్రికా నుంచి వలస వచ్చారనమాట. అందుకే ఈ సిరీస్లో వెస్ట్రోస్ కాంటినెంట్లో ఉన్న వాళ్ళందరూ ఎసోస్ కాంటినెంట్ నుంచి వలస వచ్చినట్టు పెట్టారు. రియల్ వాళ్ళలో ఆఫ్రికా నుంచి హోమోసేపియన్స్ అంటే ఇప్పుడు ఉన్న మనుషుల జాతి రాకముందు నెయాండర్తల్స్ అనే జాతి మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళు పొట్టిగా ఉండేవాళ్ళు. ఈ సిరీస్లో చిల్డ్రన్ ఆఫ్ ద ఫారెస్ట్ లాగా. హోమోసేపియన్స్ వీళ్ళతో యుద్ధాలు చేసిన తర్వాత వీళ్ళు అంతరించిపోయారు. సేమ్ ఇలాగే ఎసోస్ నుంచి వచ్చిన ఫస్ట్ మెన్తో వార్స్లో చిల్డ్రన్ ఆఫ్ ద ఫారెస్ట్ అంతరించిపోతారు. స్టార్క్స్ ఫాలో అయ్యే హిందూయిజం లాంటి ఓల్డ్ గాడ్స్ రిలీజన్ వీళ్ళదే, ఈ చిల్డ్రన్ ఆఫ్ ద ఫారెస్ట్ వాళ్ళదే. హిందూయిజంలో చెట్లను పూజించినట్టు వీళ్ళు కూడా పూజిస్తారు. మనం కాకులను పూర్వీకులుగా చూసినట్టు వీళ్ళు కూడా రేవెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. మనకు తపస్సు చేసే యోగులు, మూడో కన్ను ఉన్న శివుడు ఉన్నట్టు వీళ్ళకి కూడా తపస్సు 3 ఐడ్ రేవెన్ ఉంటారు. అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్కి బేస్ అయిన ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ బుక్లో 3 ఐడ్ రేవెన్ అనరు, 3 ఐడ్ క్రౌ అంటారు. మరి చిల్డ్రన్ ఆఫ్ ద ఫారెస్ట్ వెస్ట్రోస్ని ఫస్ట్ మెన్కి కోల్పోయారు కదా, కర్మ బ్యాలెన్స్ అవ్వలేదు కదా. అందుకే క్లైమాక్స్లో ఓల్డ్ రిలీజన్లో హైయెస్ట్ పొజిషన్ అనే 3 ఐడ్ రేవెన్గా ఉన్న బ్రాన్ స్టార్క్ వెస్ట్రోస్కి కింగ్ అవుతాడు. అంటే బ్రాన్ స్టార్క్ని మూడో కన్ను ఉన్న శివుడికి సింబాలిక్గా పెట్టారనమాట. డేనరీస్ టార్గెరియన్ చనిపోవటానికి బ్రాన్ స్టార్క్ కింగ్ అవ్వటానికి ఇంకో కర్మ రియాక్షన్ కూడా కారణం. అదే బ్రాన్ స్టార్క్ని గోడ మీద నుంచి కిందకు తోసేయటం. జేమీ లానిస్టర్, సెర్సీ లానిస్టర్ వాళ్ళ ప్రేమ కోసం వీడిని కిందకు తోసేసి చంపేద్దాం అనుకుంటారు. కానీ వాడు వాళ్ళ సమాధి అయిన సిద్ధాల మీద రాజుగా కూర్చుంటాడు. రామ్సే బోల్టన్, అలెనా టైరల్ చావులు చాలా సింపుల్ కర్మ రియాక్షన్స్. రామ్సే బోల్టన్ తన స్టెప్ మదర్ని, ఆమెకు పుట్టిన పిల్లాడిని కుక్కలకి వేస్తాడు. శాన్సా స్టార్క్ రామ్సే బోల్టన్ని కుక్కలకి వేస్తుంది. అలెనా టైరల్ 7 కింగ్డమ్స్ మీద అధికారం కోసం జాఫ్రీ బెరాథియన్కి పాయిజన్ పెడుతుంది. కానీ తన రాజ్యం మీద అధికారం కూడా కోల్పోయి పాయిజన్ తాగి చనిపోవాల్సి వస్తుంది. మీరు ఈ వీడియోలో చూసింది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఈ సిరీస్లో మౌంట్ ఎవరెస్ట్ అంత హిడెన్ స్టోరీ ఉంది. నెక్స్ట్ చేసే 15 వీడియోస్లో ఆ హిడెన్ స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.